మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, జీవము కలిగిన తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనము. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం బ్రతకాలని దేవుని యొక్క ఆశ. మనందరం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఈ భూమిని లోపరుచుకోవాలి, ఈ భూమిని ఏలాలి అని, అట్టి రీతిగా బ్రతకాలని మన తండ్రి, మన దేవుని యొక్క కోరిక. అయితే ఈ దినాన్న దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానంలో 2 ముఖ్యమైన కారణాలను మనం చేసిన ఎడల అట్టి రీతిగా మనం బ్రతకగలుగుతాం. మొదటిది, ఆయనకు మనం భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. పరిశుద్ధ లేఖనాలలో అత్యధికంగా రాయబడిన మాట భయభక్తులు కలిగి, దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి మనం నివసించాలి. యావే అనగా హీబ్రూ పదం యొక్క అర్థం ఏమిటంటే భయపడుట. భయపడడం అంటే ఆయన ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేస్తారని, లేకపోతే ఆయన మనల్ని శాపానికి గురి చేసేస్తారని, ఆయన నాశనం చేసేస్తారని, ఇలాంటి భయాలు కాదు. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తండ్రికి ఏ విధంగా భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, అట్టి రీతిగా మన సృష్టికర్త అయిన మన తండ్రికి, మన దేవాది దేవుడైన మన తండ్రికి మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మనల్ని చూస్తున్నారని, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నారని, మన హృదయంలోని తలంపులు ఆయన గ్రహించగలిగినంత సర్వశక్తిమంతుడని, ఆయన చిత్త ప్రకారం ఆయన ఏర్పాటు చేసిన నీతి మార్గములలో మనం నడిచిన ఎడల దేవుడు మనలను అత్యధిక ఆశీర్వాదములతో నింపుతారని, ఆయన యందు హృదయపూర్వకంగా భయభక్తులు కలిగి మనం జీవించాలి. రెండవది, ఆయన కట్టడలను, దేవుడు ఏ ఆజ్ఞలైతే మనకిచ్చారు, మనం పాటించవలసిందిగా ఏ మాటలైతే ఆయన చెప్పారో వాటన్నిటికీ మనము శిరసా వహించినట్లయితే, ఆ ఆజ్ఞల మార్గాన మనం నడవడానికి ప్రయత్నం చేసినట్లయితే నిశ్చయముగా నేను నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. బ్రతికిస్తానంటే నువ్వు ఆయనకు భయపడినప్పుడు, ఆయన కట్టడలను నువ్వు అనుసరిస్తున్నప్పుడు, ఆయన యొక్క విధానాలను అవలంబిస్తున్నప్పుడు నిన్ను ఆశీర్వాద పదములో, ప్రగతి పదములో నిన్ను ఆయన నడిపిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్తున్న మాట, ఎందరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎందరైతే ఆయనకు భయపడతారో, ఎందరైతే ఆయన మాటను గైకుంటారో, ఎందరైతే ఆయన కట్టడలను, ఆయన విధులను నిర్వహిస్తారో వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్న గొప్ప దేవుడు. అవన్నీ నీ కొరకు సమకూడి నీకు జరగాలని నిన్ను వెంటాడుతున్న ఆశీర్వాదాలన్నీ. కాకపోతే ఆ కార్యములు జరిగే వరకు ఆయన ఎడల భయభక్తులు కలిగి, సహనం కలిగి, ఆయన మార్గాల్లోనే నడుస్తూ, ఆయన కాపరత్వం కింద నువ్వు ఒదిగిన వాడవై, సాత్వికం కలిగిన వాడవై నువ్వు నివసించాలి. అప్పుడు తప్పకుండా పట్టజాలనంత ఎఫెసీ పత్రిక 3:20వ వచనంలో చెప్తున్న మాట, మనం అడిగిన వాటికంటే, మనం ఊహించిన వాటికంటే ఇంకెక్కువగా మాట్లాడాలంటే మనము ఊహించలేనివి సహితం మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆయన. మనల్ని బ్రతికిస్తున్న దేవుడు ఆయన. మనల్నే కాదు, మన సరిహద్దులు విశాలపరిచి మన పిల్లలను సహితం ఆయన ఆశీర్వాదమునకు కర్తలుగా, ఆస్తికర్తలుగా తప్పక ఆయన చేస్తారు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ 1వ అధ్యాయము 3వ వచనము ప్రకారం ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు క్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్ను ఆత్మలో వర్ధిల్ల చేస్తారు, అన్ని విషయములలో కూడా వర్ధిల్ల చేస్తూ
నీవు బ్రతికేటట్లు మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనల్ని బ్రతికిచ్చే గొప్ప దేవుడు యేసయ్య ఒక్కరే. కాబట్టి దైవ జనాంగమా, ఆయన మనకు ఈ దినాన్ని తెలియజేస్తున్నట్లు మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం బ్రతకాలి అని అంటే, అందరూ బ్రతుకుతున్నారండి, కానీ క్రీస్తునందు బ్రతుకువారు ధన్యులు. ఎందుకంటే యెహోవా దేవుడిగా కలిగిన జనులైన మనం ధన్యులం కదా. ఆ ధన్యత్వంలో మనం ఉండాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన కట్టడలను నెరవేర్చాలి. కాబట్టి ఈ దినాన్న దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానమును నెరవేర్చుకొనుటకు, పొందుకొనుటకు కావలసిన శక్తిని, సామర్థ్యమును దేవుడు దయచేయునుగాక. మనలందరినీ ఆశీర్వాదకర్తలుగా ఆయన బ్రతికించునుగాక. మనలందరినీ ఆయన దీవెనలకు మూలముగా ఆయన బ్రతికించునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, జీవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికే స్తోత్రం. మీరు బ్రతుకున్నట్లు, నాకు భయపడి నా కట్టడలను మీరు నిర్వహించిన ఎడల మీరు బ్రతుకుతారనని వాగ్దానం దేవని ప్రియ పిల్లలందరి జీవితంలో నెరవేర్చి, అందరూ ప్రభువా నాయన ఆశీర్వదింపబడిన వారే, అంతకంటే ముఖ్యంగా నాయన నీతో అంటుకట్టబడిన వారే బ్రతుకుటకు సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.